హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రాజీ ముంగర. నేను ఇప్పుడు ఈ చిన్మయ శారద తపోవన్ ఆశ్రమానికి వచ్చాను. ఈ ఆశ్రమం వచ్చేసి ప్రకాశం డిస్టిక్ ఒంగోలుకు దగ్గరలో కొత్తపట్నం గ్రామంలో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనంటే, ఈ ఆశ్రమాన్ని స్థాపించిన చిన్మయానంద స్వామి గారి 108వ జన్మదిన సందర్భముగా వేడుకలు జరుపుకుంటున్నారు. అందుకోసమే ఇక్కడికి వచ్చాను. మనం కూడా ఈ వేడుకలో పాల్గొందాం రండి. ఈ చిన్మయానంద స్వామి వారి ఆశ్రమాలు ఇదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఈ విధమైన ప్రోగ్రామ్స్ ఈరోజు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఆశ్రమ వాతావరణము చూడండి, ఎంత సుందరంగా ఉందో. మనోహరమైన దృశ్యం ఇదంతా కూడా. ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తుతున్నటువంటి దృశ్యము. ఈయనే చిన్మయానంద స్వాముల వారు. మొదట గురు స్తోత్రముతో ఈ కార్యక్రమం ప్రారంభమైనది. ఇప్పుడు స్వామివారి పాదుకలకు అభిషేకం జరుగుతున్నది చూడండి. వృద్ధాప్యంలో ఎవరైనా ఆశ్రమంలో జీవితాన్ని గడపాలి అనుకుంటే ఇక్కడ వాతావరణం అందరికీ బాగా నచ్చుతుంది. కనుక లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆశ్రమంలో చేరండి. అభిషేకం అనంతరము స్వామివారికి హారతిచ్చారు. ఇప్పుడు అందరూ టిఫిన్ చేయడానికి వెళ్తున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ భజన కార్యక్రమం కూడా ఉంటుంది. ఒక్కోటి తర్వాత ఒకటి సాయంకాలం వరకు ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ స్వామి పేరు సర్వాత్మానంద స్వామి. ఈ ఆశ్రమంలో ఈయన పెద్ద స్వామి. ఈ స్వామి చేతుల మీదుగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంతకీ ఈ ప్రోగ్రాం ఏ రోజు అనేది చెప్పలేదు కదా. మే 8వ తేదీ 2024వ సంవత్సరం అన్నమాట. ఈ ఆశ్రమానికి 1 కిలోమీటర్ దూరంలో సముద్ర తీరం కూడా ఉందండి. అక్కడికి వెళ్ళి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే తప్పకుండా వెళ్ళొస్తాను. ఇప్పుడు కోలాటం ప్రారంభమవుతుంది. వెళ్ళొచ్చు, చూద్దాం రండి. ఈ కోలాటం అనంతరము భజనలు ప్రారంభమవుతాయి. చూసారా, భక్తులందరూ భజన ప్రోగ్రాంలో పాల్గొని తన కరచాల ధ్వనులు చేస్తూ ఉన్నారు. ఆనందంతో పరవశించిపోతున్నారు చూడండి. భజన కార్యక్రమం పూర్తి కాగానే అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ అంటే మనలాగా స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివి కాదండి. ఆధ్యాత్మికంగా భగవద్గీతను ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. మరి భోజనానికి సమయం అయ్యింది, వెళ్ళొద్దామా? సరే వెళ్దాం రండి. ఈ భోజన కార్యక్రమము ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనం భోజనం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక్కడ శివలింగానికి ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. సర్వాత్మానంద స్వాముల వారి చేతుల మీదుగా ఈ అభిషేకం చేస్తున్నారు చూడండి. ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలన్నా చూడాలన్నా ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి కదండి. ఈ అభిషేకం పూర్తయ్యాక రుద్ర హోమం కూడా ఉందండి. శాస్త్రీయంగా వేద మంత్రోచ్చారణలతో, వేద పండితులతో భక్తులందరూ కూడా ఈ ప్రోగ్రాంని నిర్వర్తిస్తారు. ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాన్ని ఎవ్వరూ మిస్ కాకుండా చూడండి. ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాలు పంచుకుంటే ఆ దేవుడు మనకు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఈ ఏకాదశి రుద్రాభిషేకం అనంతరము హోమం కూడా జరుగుతుందట.
ఈ హోమమే ఇక చివరి ప్రోగ్రాం అన్నమాట. హోమం అయిపోతే ఇక ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పరిపూర్ణమైపోయినట్లు అవుతుందన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. హోమ కార్యక్రమాలు జరుగుతాయి, మీరు చివరి వరకు చూడండి. ఇప్పుడు అభిషేకం పూర్తయింది. తర్వాత పుష్పాలంకరణ చేసి పూజ చేస్తారు. పూజ కంప్లీట్ అయింది. చివరిగా హారతిస్తున్నారు. పూజ అనంతరము హోమం మొదలవుతుంది. दक्षिणाग्नये महावेद्ये नमो नमः ब्रह्मस्वरूपे